మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి దోపిడీ కేసులో భారీ ట్విస్ట్ వెలుగు చూసింది. 21 కోట్ల హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు. సినిమాటిక్ తరహాలో హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నారు. 10 నోటు చూపించి ఓ వ్యాపారి నుంచి 21 కోట్లు తీసుకున్నారు ఏజెంట్లు. ఇక డబ్బును డెస్టినేషన్ పాయింట్ లో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి దోపిడీ జరిగింది. ఆ బ్రేకింగ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. కళ్ళలో కారం కొట్టి డబ్బు దోచుకెళ్లారు దుండగులు. హైదరాబాద్ కూకట్పల్లి దోపిడీ కేసులో భారీ ట్విస్ట్ వెలుగు చూసింది. 21 కోట్ల హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు. ఇక సినిమాటిక్ తరహాలో అయితే హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నారు. 10 నోటు చూపించి ఓ వ్యాపారి నుంచి 21 కోట్లు తీసుకున్నారు ఏజెంట్లు. ఇక ఏకంగా డబ్బును డెస్టినేషన్ పాయింట్ లో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి దోపిడీ జరిగింది. కలలో కారం కొట్టి డబ్బు దోచుకునే దృశ్యాలు మనం చూస్తున్నాం. చూస్తున్నాం. కూకట్పల్లి చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇక గోకుల్ ఎంక్లేవ్ నుంచి డబ్బులు బయటకు వచ్చాయని గుర్తించారు. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి దోపిడీ కేసులో భారీ ట్విస్ట్ వెలుగు చూసింది. 21 కోట్ల హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు. సినిమాటిక్ తరహాలో హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నారు. 10 నోటు చూపించి ఓ వ్యాపారి నుంచి 21 కోట్లు తీసుకున్నారు ఏజెంట్లు. ఇక డబ్బును డెస్టినేషన్ పాయింట్ లో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి దోపిడీ జరిగింది. కలలో కారం కొట్టి డబ్బు దోచుకెళ్లారు దుండగులు. చూస్తున్నాం. కూకట్పల్లి చోరీ కేసులో అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గోకుల్ ఎంక్లేవ్ నుంచి డబ్బులు బయటకు వచ్చాయని గుర్తించారు. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. లో మనం చూస్తున్నాం. మొత్తానికైతే కూకట్పల్లి దోపిడీ కేసులో అయితే భారీ ట్విస్ట్ నెలకొంది. హైదరాబాద్ కూకట్పల్లి దోపిడీ కేసులో భారీ ట్విస్ట్ వెలుగు చూసింది. 21 కోట్ల హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు. సినిమాటిక్ తరహాలో హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నారు. ఇక 10 నోటు చూపించి అయితే ఓ వ్యాపారి నుంచి 21 కోట్లు తీసుకున్నారు ఏజెంట్లు. ఇక డబ్బును డెస్టినేషన్ పాయింట్ లో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి దోపిడీ జరిగింది. కలలో కారం కొట్టి డబ్బు దోచుకెళ్లారు దుండగులు. ఇక కూకట్పల్లి చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గోకుల్ ఎంక్లేవ్ నుంచి డబ్బులు బయటకు వచ్చాయని గుర్తించారు. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా